హే హలో గైస్, మేము చిక్మంగళూరు పోతున్నాం. మొత్తం 7 మెంబర్స్ పోతున్నాం. ఇక్కడ 4 స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇంకా మిగతా 3 ఆన్ ది వీలో కలుస్తారు. మేము ఇట్లా నారాపల్లి నుంచి అనోజిగూడ నుంచి మేము అవుటర్ తీసుకుంటున్నాం. అవుటర్ ఎక్కి ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం. అవుటర్ ఎక్కినాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. అవుటర్ ఎక్కినామని సంతోషం ఏమో కానీ మేమైతే యాక్చువల్గా శంషాబాద్ సైడ్ పోయేది ఇటు మెడ్చల్ సైడ్ ఎక్కేసినాం. ఇంకా దరిద్రం ఏం చేస్తాం, ఇంకా మొత్తం తిరిగి శంషాబాద్ సైడ్ పోవాలి. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. కార్ స్విచ్ అవుతున్నాం. వీడికెళ్ళి ఒకటి హోండా సిటీ, ఇంకోటి i20, 2 కార్లు పోతున్నాయి. లెట్స్ గో అండ్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడు మేము నియర్ టు కర్ణాటక బార్డర్లో ఉన్నాం. నైట్ అరౌండ్ 3:30 అవుతుంది. కర్ణాటక బార్డర్ అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇంకా వెళ్తున్నాం. చాలా చాలా లాంగ్ ఉంది. ఇంకా మిగతా కార్లు ఉన్న వాళ్ళందరూ పండుకున్నారు. డ్రైవ్ ఒక్కటి రాజేష్ డ్రైవ్ చేస్తుంది. మా వెనకాలనే వస్తుంది కారు. ఇదే ఇక్కడ ఆకలి అవుతుంది. ఇంకా ఇక్కడ మధ్యలో ఆగి తింటున్నాము. యాక్చువల్గా పార్సల్ తీసుకున్నాము అక్కడ కర్ణాటక బార్డర్లో. మిగతా వాళ్ళు పండుకున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి పార్సల్ తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. తిన్న తర్వాత ఆల్మోస్ట్ చిక్మంగళూరుకి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇంకా శంకర్ డ్రైవ్ చేస్తుండు. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా నాకు తెలిసి వాడు పడుకుంటాడేమో. స్విచ్ అయిపోవాలి. ఇంకా స్విచ్ అయిపోయిన తర్వాత ఇంకా నీకు చూపెడతా వీడియో. ఇంకా స్విచ్ అయిన తర్వాత ఇంకా నేను హోండా సిటీ డ్రైవ్ చేస్తున్నా. మా కార్లో చూడండి ఎట్లా వండుకుర్రు. వీడు వంశీ, వాడు అనూప్, వీడు శంకర్. కోమా అసలు. నేను ఆ గేట్ దగ్గరనే ఆపుతా. ఇంకా మధ్యలో ఏడు ఆపాయిగా. ఇంకా మధ్యలో అయితే సీనిక్ వ్యూస్ చాలా బాగున్నాయి. మా కార్లో ఇక దోస్తులందరూ వండుకుని నేనే పాటలు పెట్టుకొని పోతున్నాయి. ఇక మధ్యలో చూడండి ఎంత బాగుందో. ఈ రైట్ సైడ్ ఉన్న లేక్ చాలా బాగుంది. ఇదేందో మరి పేరు తెలియదు, కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇంకా అందరినీ లేపిన చూడండి అని చెప్పేసి నన్ను తిట్టి వాళ్ళు వండుకుర్రు. సరే తీ అని చెప్పేసి ఇక నేను ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా. ఇక చాలా బాగుంది చూడండి ఒకసారి. అవుదాం అనుకున్నా కానీ ఇప్పటికే టైం అయిపోయింది. ఇక మా వాళ్ళ మీద అరుస్తారు. ఇక చిక్మంగళూరుకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా మాకు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో వీఆర్ ఇంటూ ది చిక్మంగళూరు. ఆ హిల్ వ్యూస్, ఆ మౌంటైన్స్, ఆ వ్యాలీస్ ఇక్కడ నుంచే చాలా బాగా కనబడుతుంది. ఎంజాయింగ్ ది డ్రైవ్ అసలు. రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఒక్కటే స్ట్రెచ్ 60 కిలోమీటర్స్ ఉంది. ఇట్లానే ఉంది రోడ్ అంతా. చాలా బాగుంది అసలు. ఈ వ్యూస్, ఆ నేచర్ చాలా బాగుంది అసలు. ఒక్కసారి పక్కా విజిట్ చేయండి చిక్మంగళూరుకి. కానీ మేము ఆఫ్ సీజన్ పోతున్నాం. మీరు కనుక కరెక్ట్ టైం సీజన్ చూస్ చేసుకొని వెళ్ళండి. మేము ఇంకా ఘాట్ రోడ్కి ఎంటర్ అయిపోయినాం మేము. చిక్మంగళూరులో ఆ ట్రీస్, ఎక్కువ పైన్ ట్రీస్ ఉంటాయి ఇక్కడ. అవే ఇక్కడ బ్యూటిఫుల్, అంటే ఒక నేచర్ని, ఆ బ్యూటీని క్రియేట్ చేసేది పైన్ ట్రీసే. ఈ రోడ్స్, ఆ నేచర్, ఆ బ్యూటీ ఎంజాయ్ చేయండి.
ఇంకా ఎక్కడైనా ఆగుదామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళు ఆగుదామన్నారు. చాలా బాగుంది ఇక్కడ. క్లైమేట్ కూడా సమ్ 16 degrees 17 to 16 degrees చాలా బాగుంది ఇక్కడ. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి. ఆన్ ది గోలో అసలు లొకేషన్స్ మాత్రం, ఆ వ్యాలీస్, ఆ లొకేషన్, ఆ క్లౌడ్స్ ఒక్కటేసారి సడన్గా ఇట్లా క్లౌడ్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంది అసలు లొకేషన్. ఫస్ట్ టైం విజిట్ చేసిన కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ మోర్ ఎక్సైటెడ్ అనిపిస్తుంది నాకు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సీజన్లోనే వెళ్ళండి, ఆఫ్ సీజన్లో అస్సలు వెళ్ళకండి. అసలు ఆ లొకేషన్స్ ఒక్కసారి చూడండి. అసలు ఆ వ్యాలీస్, ఆ మౌంటైన్ రేంజ్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఫైనల్లీ మేము హోమ్ స్టే దగ్గరకు వచ్చేసినాం. అసలు ఆఫ్ రోడ్ ఘోరంగా ఉంది. అసలు రోడ్ మాత్రం కింది. ఇది మా హోమ్ స్టే ఎంట్రన్స్ అన్నట్టు. ఒక్కసారి మీకు చూపెడతా చూడండి, ఎంత మంచిగా ఉందంటే డీప్ నేచర్లో ఉన్న ఫీలింగ్ ఉంది. అసలు ఒకటే హోమ్ స్టే ఉంది ఇక్కడ, అది కూడా వ్యాలీ కింద ఉంది. చాలా బాగుంది అసలు. ఒకసారి చూడండి మీరు. మీకు మొత్తం ఫుల్ హోమ్ స్టే టూర్ అంటే ఎట్లుంది, నియర్ బై లొకేషన్ అంతా మీకు రేపు వచ్చే నెక్స్ట్ వ్లాగ్లో చూపెడతా. ఒక్కసారి మీరు చూడండి. అసలు ది బెస్ట్ ప్రైస్ వచ్చింది మాకు. అరౌండ్ మేము 7 members ఉన్నాం. వితౌట్ ఫుడ్ వచ్చేసి 4700కి ఇచ్చిండు పర్ డే, లైక్ అంటే పర్ నైట్ అన్నట్టు. చాలా బాగుంది అసలు. చూడండి ఒకసారి ఎంత హోమ్లీ ఉందనంటే ఆ లొకేషన్, ఆ పీస్ఫుల్నెస్ చాలా నచ్చింది అసలు. ఇంకా మేము వెడికెళ్ళి వేరే ప్లేస్కి వెళ్దామని, ఇంకా మేము ముల్లంగిరి పీక్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. అసలు ఆ పీక్ ఏమో కానీ ఆ కారు అటు తిరిగి కడుపులా తిప్పుతుంది అసలు. మా శంకర్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుండు రైడ్. గాగుల్స్ తీసి సన్ రూఫ్ తీసి మీదికి ఎక్కాను అంటుండు. ఇంకా మెల్ల నడుపురా నాయన కింద పడతా అని చెప్పేసి నేనే బతులాడుకుంటున్నాను. వాడు నా మాట విన్నాడు, అది నాకు తెలిసిందే. ఇంకా పోతున్నాం ఇక్కడ నుంచి. మా హోమ్ స్టే నుంచి జస్ట్ ఒక 25 minutes డ్రైవ్ ఉంది అంతే. నియర్ టు ముల్లంగిరి పీక్ అండ్ బాబా బుడ్డంగిరి అని ఒక టెంపుల్ ఉంటుంది, నేను చూపెడతా అది మీకు. మా శంకర్ మొత్తం స్మైల్. పోయేటప్పుడు అసలు లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. ఇంకా వచ్చేసినాం మేము నియర్ టు ముల్లంగిరి పీక్. ట్రెక్ చేయాలి ఇంకా పైనకి. ఎక్కుతున్నాం వాటర్ బాటిల్ పట్టుకొని. ఏమవుతుందో మా పరిస్థితి. అక్కడ మీ టాప్ వరకు పోవాలి అసలు. వ్యూ చూడండి ఇక్కడ నుంచి, చాలా బాగుంది అసలు. ఇంకా పైనకి ఎక్కిన తర్వాత మీకు కంప్లీట్ వ్యూ చూపెడతా. అందరం తిన్నాం కదా, ఎక్కడికి అయితలేదు మాకు. ట్రై చూద్దాం, పైన వరకు పోయి పోతామా చూద్దాం. కానీ లొకేషన్స్ వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. మా వాళ్ళు అయితే ఇక ఇక్కడ కింద అక్కడ పార్క్ చేసి మీదికి వచ్చినాం అన్నట్టు, నడుచుకుంటూ రావాలి మీదికి. ఇంకా ఒక హాఫ్ వే అయితే వచ్చినాము, మీకు చూపెడతా చూడండి. అదంతా నడుచుకుంటూ వచ్చినాం. ఒకటేసారి క్లౌడ్స్ వచ్చేసినాయి, లైట్గా డ్రిజిల్ అవుతుంది. ఆ క్లౌడ్స్ చూడండి ఎట్లా మూవ్ అవుతున్నాయి అసలు. ఇట్లా ముందు ఇట్లా మీద తాకిపోతున్నట్టుంది అసలు. చాలా బాగుంది లొకేషన్ అయితే. మస్ట్ రికమెండెడ్ ఇది ముల్లంగిరి పీక్, గుర్తుపెట్టుకోండి. ఇంకా మా ఫ్రెండ్స్ అసలు ఆగుతలేరు అసలు. పీక్ బాగుంది, పిల్లలు కూడా బాగున్నాయి అని అంటారు. సాగర్, శంకర్ ది కేబుల్ కనెక్టర్, రాజు గర్ల్స్ కలెక్టర్.
ఇంకా వచ్చేసి మా వాళ్ళు మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకుర్రు. ఇక ఫుల్ జోష్లో ఇక రేవంత్ అన్న సాంగ్ వేసుకొని డ్యాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.